ఆత్మగౌరవంతో బతకాలి అనేది పేదల కలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు కాబట్టి రోటీ కపడా ఔర్ మకాన్ అనే నినాదంతో ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని రేవంత్ తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయడమే తమ లక్ష్యమన్న ఆయన తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 4,50,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది. అందుకే ఈరోజు తెలంగాణ పేదలందరికీ ఇది ఒక పండుగ. ఈరోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారు? అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, నిరుపేదలే చాలా మంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 2 సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగించారు. నేను ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నా. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 25,04,000 ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 25,04,000 ఇండ్లు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ బలిదానాలతో, పేదవాళ్ళ త్యాగాలతో, పేదవాళ్ళ పోరాటాలతో. పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 65,000 పూర్తి చేసిన, మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావును అదుపులోకి తీసుకోవడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ నేతల నిరసనలు, ఆందోళనలు ఓవైపు, పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మరోవైపు. దీంతో హైదరాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మొదట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ జరిగిన ప్రచారంతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా తిరిగి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏమిటని పోలీసులను హరీష్ రావు ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా అదే సమయంలో అక్కడే ఉన్న హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావును వెంటనే విడుదల చేయాలంటూ భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే నా ఆఫీస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది, ప్లస్ మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్ లో ఉంది. దే ఆర్ ట్యాపింగ్ అవర్ ఫోన్స్, దే ఆర్ ఇట్ ఈస్ ప్రైవసీకి మాకు భంగం కల్పిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి సీఎం గారి మీద, శివధర్ గారి మీద.
దాదాపు 9 గంటలకు పైగా పోలీసుల అదుపులో ఉన్నటువంటి హరీష్ రావు కాసేపటి క్రితమే గచ్చిబౌలి పిఎస్ నుంచి విడుదలయ్యారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలన తలపిస్తోందని హరీష్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ పగా ప్రతీకారాలతో పనిచేస్తోందని, రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారాయన. చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్ లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈ రోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తా ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుపడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్ లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేను పొద్దునుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇంతవరకు జరగలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ పోలీసు రాజ్యం తీసుకొచ్చారని విమర్శించారు. ఇలాంటి అణచివేతను తెలంగాణ సమాజం హర్షించదని, ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతున్నదన్నది ప్రజల కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి సందర్భం. ఒక శాసనసభ్యులు, గౌరవనీయులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ప్రజలతో ఎన్నికైన వచ్చినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు కూడా మరి రిమాండ్ చేసి ఉంచడం అన్నది నిజంగా దారుణం. మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనంతగా ఒక ఎమ్మెల్యేను పొద్దు నుండి సాయంత్రం వరకు ఇంత చిన్న విషయానికి అసలు కేసే కాదు, ఆయననే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కు పోతే, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి పోతే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా మళ్ళా ఉల్టా మన ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టడం అన్నది నిజంగా చాలా దారుణం. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారన్న విషయం ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఒక పక్క కౌశిక్ రెడ్డి గారిని, ఇంకొక పక్క జగదీష్ రెడ్డి గారిని, ఇంకో పక్క హరీష్ రావు గారిని, ఇట్లా మా ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఏ భయంతో ఎందుకోసమని ప్రభుత్వం ఇట్లా డీటైన్ చేస్తా ఉంది, అరెస్ట్ చేసి పెట్టిందన్నది అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేమేం అడగలేదే, ప్రభుత్వం మీద విమర్శ చేయలేదు. మర్యాదగా పోలీస్ స్టేషన్ పోయి, అది కూడా ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా దురుసుగా ప్రవర్తించడం, ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం, ఇది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. శాసనసభ్యులకే మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వంలో అన్నది నిజంగా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యం తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం హర్షించదు. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం ఎక్కువ రోజులు చూస్తూ ఊరుకోదు. తప్పకుండా ప్రజలు మీ మీద తిరగబడతారు. మీరు ఇవాళ విజయోత్సవాలను చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ విజయోత్సవాలు చేసుకోవడం మరి ఎందుకన్నది మీరే ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని తక్షణమే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగినందుకు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు వేముల. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనకు మించి ప్రజాపాలన పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి
నియంత పాలన చేస్తా ఉన్నాడు. ఎమర్జెన్సీ పాలన జరుగుతా ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. ఇవాళ పొద్దున కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా, దుర్మార్గంగా ఇవాళ అరెస్ట్ చేసినారు. మరి ఆయన అరెస్టుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగినందుకు హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు. ఇట్లా ఒక నిర్బంధకమైన అక్రమంగా అరెస్టులు చేసి ఎమర్జెన్సీ పాలన చేస్తా ఉన్నాడు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుణ్ణి, ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలు గుర్తొచ్చారని మంత్రి కొండా సురేఖ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయదన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతాడన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డిని గతంలో చిన్న డ్రోన్ కేసులో కక్షపూరితంగా అరెస్ట్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. మాట్లాడిన ఎందుకంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు, కానీ నేను రెస్క్యూ చేయాల్సింది ఒక మంత్రిగా, నా సహచర మంత్రిని రెస్క్యూ చేయాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకోడు ఉన్నాడు హుజురాబాద్ పిచ్చోడు, వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు. చప్పట్లకు వచ్చి డ్యాన్సులు చేసే సంస్కృతి అంతకుముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు. కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజురాబాద్ ఎమ్మెల్యే. ఆయన సీఎం గారు ఏదో ఒట్టేసట, పని చేయకపోతేనట భూకంపం వచ్చిందట. అంటే ఆయన ఎంత ఆలోచన లేకుండా, ఎంత మెదడు లేకుండా మాట్లాడుతున్నాడో చిన్నపిల్లల కంటే అధ్వానంగా దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని, పార్టీలు మారడం సర్వసాధారణమని అన్నారు. చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని, త్వరలో వాళ్లంతా కాంగ్రెస్లో చేరుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసే వారంతా హస్తం గుట్టుకు చేరుతున్నారంటూ చెప్పుకొచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఆత్రం సక్కువారు కాంగ్రెస్ బిడ్డ, 2 మార్లు ఎమ్మెల్యేగా చేసినారు. ఆనాడు అక్కడున్నట్టు పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులకు గురై పార్టీ మారినారు. ఇవాళ మళ్ళీ మాతృ సంస్థలకు వస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఇలాంటి సర్వసాధారణ జరిగేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకము. మళ్ళీ స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇవాళ మా పార్టీలోకి వస్తున్నట్టు ఎమ్మెల్యే యొక్క స్థితిగతులు పరిస్థితులు అవగతం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపులకి ఇప్పటికీ తేడా ఉంది. గతంలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా టీఆర్ఎస్ నాయకుడు మా నాయకులు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేసి, బెదిరింపు గురి చేసి చేర్చుకున్నారు. ఇవాళ మాకు 63 సీట్లు మాత్రమే ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి విజయానికి. ఇచ్చిన తెల్లారి నుండి ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకరు, రాష్ట్రపతి పాలన తెస్తామని ఒకరు, మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా వివరించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలుస్తామని ఒకరు అంటా ఉంటే అక్కడికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రులుగా ఉన్న తమనే ప్రగతి భవన్లోకి అనుమతించలేదని చెప్పారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వం అన్న ఆయన ప్రజా సమస్యలపై వినతులు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 10 సంవత్సరాల కాలం ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది. ఎవరో ఎందుకు మంత్రులుగా మాకే నియోజకవర్గమైన శాఖకు సంబంధించిన సమస్యలైనా ఇంకొకటైనా ముఖ్యమంత్రి దృష్టి తీసుకురావాలంటే ప్రగతి భవన్లు గేట్లు తెరుచుకోకపోతుండే. ఏ రోజున కూడా సెక్రటరియట్ కానీ రాకపోతూ ఉండే. ఇలా ప్రజలు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే పరిస్థితి లేకుండే. ఆఖరికి ఆ పరిష్కారం కాకపోతే ధర్నా చేసుకుంటామంటే ధర్నా చెప్పును ఎత్తేసిండ్రు. కానీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పాలనలో ప్రగతి భవన్ గేట్లు బార్లా తెలుసుకుని ఎవరైనా ఎప్పుడైనా విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు, దరఖాస్తులు ఇవ్వచ్చు. సమస్యల పరిష్కారం పట్ల దరఖాస్తు స్వీకరిస్తూ ఉన్నారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం చేశారు. సచివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన పనులను సీఎం రేవంత్ పరిశీలించారు.
పనులు ఎంతవరకు వచ్చాయి అనే దానిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసిన ఆయన పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపిన చంద్రబాబు 1.51 లక్షల మంది రైతులకు 2,331 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలోని స్టెల్లా షిప్లో తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. షిప్లో సుమారు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఉందని, శాంపిల్స్ సేకరణ జరుగుతోందన్నారు. బియ్యం అక్రమ రవాణాపై ప్రతిపక్షాలు బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి నిధులు జమ చేయడం జరుగుతోంది. సో వచ్చే వారం నుంచి ఉత్తరాంధ్రలో జరగబోయే ఈ ధాన్యం కొనుగోలు సేకరణ గురించి క్షేత్రస్థాయిలో చాలా జాగ్రత్తగా సమర్థవంతంగా చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మొదటి రోజు అక్కడ తనిఖీలు జరిగినాయండి ఆ స్టెల్లా అనే షిప్లో. ఈ రోజు కూడా జరుగుతాయి. అది దాదాపు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆ నౌకలో ఉంది కాబట్టి దానిపైన కలెక్టర్ గారు ఒక టీంని వేశారు. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి బస్తా చెక్ చేసి దానిపైన శాంపిల్స్ కూడా సేకరించి మేము నిర్ధారించిన అంశాల గురించి మీతో తప్పకుండా మీ అందరితో కూడా మేము షేర్ చేస్తాం. ఇవన్నీ ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేయడానికి కోసం, ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం, ఒక ప్రక్షాళన కోసం మా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే ఏదో రాజకీయ కోణంలోంచి ఒకరిపైన బురజల్లడానికి కోసం చేస్తున్న మూర్ఖమైన ప్రయత్నం అది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు డిసెంబర్ 6, 2024 నుంచి జనవరి 8, 2025 వరకు కూడా సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. గ్రామ స్థాయిలో భూతగాదాలు, రీసర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారాయన. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానివ్వండి, గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయించి నేను చెప్పింది పూర్తిగా వినండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఇక్కడే నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇది మంచి అవకాశం మనకి. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. అది రేపు 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు. తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు. మీకు తెలియదు ఆ విషయం. మీ భూములు మీ పేరు ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్లో, ఆన్లైన్లో మార్చేశారు. ఇవన్నీ చాలా అన్యాయం చేశారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంచేత నేనేమన్నానంటే ఇది మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు, ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వెళ్ళండి. ఆ సదస్సులో తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, సంబంధిత విఆర్ఓ గారు, ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆ సదస్సుకు వస్తారు. అంతేకాకుండా మండల సర్వేర్ గారు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, అందరూ కూడా సదస్సులో ఉంటారు. అదానీ కంపెనీ నుంచి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్న జగన్పై విచారణ చేపట్టాలని సీబీఐకి వినతిపత్రం ఇచ్చారు షర్మిల. విజయవాడ ఏసీబీ కార్యాలయానికి వచ్చిన షర్మిల పంజరంలో ఏసీబీ ఉన్నట్లు చూపిస్తూ మీడియా సమావేశం పెట్టారు. టీడీపీ ప్రభుత్వం ఏసీబీని పంజరంలో పెట్టిందని, దాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆమె. ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా, లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి. మీది యాంటీ కరప్షన్ బ్యూరో,
మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్ లో ఉంది, అర్థమవుతుందమ్మా? సింబాలిక్ గా ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ ని బయట పెడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు. ఇప్పటికే ప్రతి ఇంటి మీద 30% ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్, అదానీ డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 జిల్లాల పరిధిలోని 116 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాకినాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏఆర్ఓ ఆధ్వర్యంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని అనుక్షణం పర్యవేక్షించామన్నారు రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. పోలింగ్ సిబ్బంది నుంచి పోలింగ్ సామాగ్రిని తీసుకునేందుకు ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 16,737 మంది ఓటర్లకు 15,502 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 92.62% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆర్య అనే విద్యార్థి వద్ద బుల్లెట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆర్య నుంచి బుల్లెట్లను స్వాధీనం చేసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కేఎల్ యూనివర్సిటీలో ఆర్య అనే ఒకడు బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇక సిబిఐ బివి శివప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు. మహారాష్ట్రలో మహాయుతి 2.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏకనాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఏపీ, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ సీఎంలు చంద్రబాబు నాయుడు, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, భజన్లాల్ శర్మ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद विवेक बुद्धीने पार पाडेन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन. मी एकनाथ रमणबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद विवेक बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निष्पक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव
किंवा आकस न बाळगता न्याय्य वागणूक देईन. मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व विवेक बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी महत्वभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईल. గాజా సమస్యకు ద్విదేశ పరిష్కారానికి భారత్ మద్దతిస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు జయశంకర్. గాజాపై చేసే ఏ తీర్మానంలో అయినా ఉగ్రవాదం, హమాస్ బందీల అంశం ప్రస్తావించకపోతే అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదని, సమతౌల్యంగా ఉండదని చెప్పారు ఆయన. భారత్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశం. అలాంటిది మనమే ఉగ్రవాదాన్ని విస్మరించడం, తక్కువగా చూపడం వంటివి మన ప్రయోజనాలకు విరుద్ధం అన్నారు. ఎటువంటి తీర్మానాన్నైనా కూడా అందులో వాడిన పదాలతో సహా పరిపక్వతతో భారత్ చూస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని, ప్రజలను బంధించడాన్ని న్యూఢిల్లీ ఖండిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశానికైనా ప్రతిస్పందించే హక్కు ఉంటుందని నమ్ముతామన్నారు. అయితే అదే సమయంలో ఆయా దేశాలు సాధారణ పౌరుల ప్రాణాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు జయశంకర్. పిఎస్ఎల్వి C-59 ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోటలోని షార్ నుంచి రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా-3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టగలిగామన్నారు. ఇక NSIL భాగస్వామ్యంతో ప్రయోగం చేపట్టామని ఆయన తెలిపారు. పిఎస్ఎల్వికి మరిన్ని అవకాశాలు కల్పించిన NSILకు ధన్యవాదాలు తెలిపారు. తద్వారా మరిన్ని వైవిధ్యభరితమైన ప్రయోగాలకు వీలు కలుగుతుందన్నారు. డిసెంబర్లో స్పేటెక్స్ పేరుతో పిఎస్ఎల్వి C-60 ప్రయోగం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య L1 సోలార్ మిషన్ కొనసాగుతుందన్నారు సోమనాథ్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి త్వరలోనే బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో నియామకాల జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా అగ్రరాజ్య అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తదుపరి చీఫ్గా బిలియనీర్ ప్రైవేట్ వ్యోమగామి జెర్డ్ ఐజాక్మెన్ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈయన స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ వ్యాపార సహచరుడు కావడంతో ఈ ఎంపిక చర్చనీయాంశంగా మారింది. వ్యాపారవేత్త, పైలట్, వ్యోమగామైన జెర్డ్ ఐజాక్మెన్ను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేటర్గా నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక జెర్డ్ నాయకత్వంలో నాసా మిషన్ మరింత పురోగతి సాధిస్తుందని, స్పేస్ సైన్స్ టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాసుకొచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఫారిన్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో సూచీలు కాస్త నష్టాల్లో ట్రేడ్ అయినా తర్వాత బలంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 809.53 పాయింట్ల లాభంతో 81,765.86 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 240.95 పాయింట్ల లాభంతో 24,708.40 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు మినహా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇందులో ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.